ఉందని నేను దీన్ని పెట్టేశాను. దీన్ని పెట్టేసినారు. ఎండాకాలం ఇంత ముందు అయితే దీని నుంచి ఒక లాభాన్ని చూసారు కాబట్టి ఇప్పుడే మళ్ళీ అదే పెట్టేశారు. లాభాన్ని చూసాము, కొన్ని కొన్ని పోయినాయి, అంటే నష్టపోయినాయి. దీంట్లో తెలుసు మీకు మెలకువలు మేలుకులని తెలుసు. ఎట్లంటే 2001 నుంచి చూసినాం కాబట్టి దీని మెలకులు ఎట్లా అనేది ఆసామాసి పెట్టుకునే కాదు. ఈ పొద్దు కొడదాం, ఈ పొద్దు కొట్టామని ఈ పొద్దు కొట్టాలా, రేపు 3 రోజులు కొడదామంటే చెనిక్కాయ కట్ట ఇది ఉండదు. కొత్తగా పెట్టే వాళ్ళకి మీరేం చెప్తారు? కొత్తగా పెట్టే వాళ్ళకి వచ్చే సలహాలు అయితే మనకు తెలిసిన మాత్రం సలహాలు ఇస్తాము. వాళ్ళు పెట్టుకున్నారు, బాగా దిగుబడులు వచ్చినాయి, బాగా చేసుకున్నారు. కొన్ని నష్టపోయినట్టు ఉన్నాయి, రైతులు అన్నీ రావు, కొన్ని నష్టపోతాయి, కొన్ని వస్తాయి, కొన్ని ఆర్డర్ లెవెల్ అవుతాయి. అన్నిటికీ వర్చుకోవాలి రైతు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమన్నా పందుల దాడి ఏమైనా ఉంటుందండి? ఇక్కడ పందులు ఏమన్నా ఈ పంటకి నష్టం ఏమైనా కలుగుతుంది? ఈ పంట కంటే మనకి పందులు అయితే ఎప్పుడు దోసకాయలు ఏమో ఇట్లా మనకు తినవవి. మామూలు చెనిక్కాయ ఇట్లా అయితే మామూలుగా తింటాయి. దోస అయితే మనకి దానికి ఏమో ఇంతవరకు ఎక్కడ నష్టం అనేది చేయలేము. మీ ఎక్స్పీరియన్స్, ఈ సర్వీస్ అయితే ఇప్పుడు చూసి మా సర్వీస్ అయితే పందులు అయితే ఎక్కడ వచ్చి నష్టం చేయలే, ఎక్కడైతే నష్టం చేయలేదు ఈ పంటకి. మరి ఇంత ముందుగా రైతు మీరు ఏమేమి పెట్టారు? ఇంకా కల్లింగర పెట్టారంటున్నారు. కలంగరి పెట్టాం, దోస పెట్టినాం, చెనిక్కాయ వేసినాం, మామూలు మిరప పెట్టినాం, మొత్తం ఇవన్నీ వంకాయ పెట్టినా, వంకాయ చెన్నై అది పెట్టినా, అన్ని ఈ పంట లేదనకుండా నేను పంటలు చూసాం కొన్ని ఏళ్ళ నుంచి. ఒక 20-25 నా సీనియర్ అనుభవం నుంచి, నాకు వయసు నుంచి కొంచెం అనుభవంతోనే ఒక రైతాంగం ప్రకారం నేను. మీ రైతాంగం అనేది ఒక సుమారుగా 20 సంవత్సరాలు అయింది నా రైతాంగం. అంటే నాకు 2020 నుంచి అట్లా మనకు మెలకలతోనే 45 ఏళ్ళ వయసు. ఇప్పుడు 25 ఏళ్ళ వయసు వరకు రైతాంగంలోనే నేను ఇలా పోరాడినా. దీనికి ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటుంది పంటకి? ఇన్సూరెన్స్ అనేది ఏముండదు. ఇంతకు ముందు పేపర్కి ఏదో ఇన్సూరెన్స్ చేస్తాండ్రి, అది కూడా ఇప్పుడు తీసేసినారంట. ఇన్సూరెన్స్ ఈ పంటకి ఏమి ఉండదు. ఈ పంటకి ఏమి ఉండదు. నష్టపోయినా మనకి, లాభం వచ్చినా మనదే అంతే. రైతుకి గవర్నమెంట్ ద్వారాగానేమో ఈ పంటలకి ఇన్సూరెన్స్ గా ఇయ్యరు. ఈ పంటకి అనేది ఈ పంట కలంగర్ కానీ, దోస కానీ, ఇంకోటి కానీ ఈ మసమిలానికి వచ్చి మనకి రైతుకి గవర్నమెంట్ ఏది సప్లై కాదు. ఒకవేళ నష్టం జరిగిన దానికి పరిహారం కూడా లేదు, దీనికి రాదు. ఒక అరటికి వస్తుందేమో కానీ, ఒక చిన్న చెట్టుకు రావచ్చు కానీ, ఒక వేరే ఇట్లా సపోర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా రకరకాల, అట్లాంటి దానికంతా ఏమన్నా ప్రభుత్వం సహాయం చేయొచ్చు. ఈ మసమిలానికి వచ్చేసి ప్రభుత్వం సహాయం చేయొచ్చు. అయితే మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారన్న మీరు? ఏమన్నా రైతుగా ప్రభుత్వాలు ఇలా సహకరిస్తే రైతుకి భవిష్యత్తు బాగుంటుందని మీరు ఏం కోరుతున్నారు? ఈ దోస పంటలు వచ్చేసి ప్రభుత్వాలు అయితే ఏం చేయలేవు, ఇంకోటి ఏం చేయలేవు. ఒక రైతుగా అగసారపడి చేసుకోవాల్సిందే. ఒక రైతుగా మనం కష్టపడాలా, పంట తీయాలనే తపన ఉండాలా, తీయాలా. అంటే ప్రభుత్వాలు ఏం చేయలేదు. కొంతమంది ఏదో సబ్సిడీ లోన్స్ ఇస్తే కనుక కొద్దిగా ఎవరు ఇవ్వరు సబ్సిడీ లోన్లు ఎందుకు ఇస్తారు? దీనికి ఇవ్వరు కదా. ఒకవేళ ఇన్సూరెన్స్ ఎన్నికేకి రావచ్చు, నేను చెప్తే కదా ఇంతకుముందు, అలాంటి పనులకి చిన్న చేతికి ఇవ్వచ్చు, అట్లా దానికంతా ఇస్తారు. కానీ దీనికైతే మనకి ఎప్పుడు నేను ఇంతవరకు ఇంతకుముందు అప్పుడు పేపర్కి ఇచ్చారంతే, మళ్ళీ అంతవరకు ఏమి ఇవ్వలే. ఏమి ఇవ్వలే. చివరిగా మీరు రైతు అంటే ఏం చెప్తారన్నా మీ జీవితంలో? రైతు అయితే కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అన్నిటికీ కష్టపడి ఉన్నాడే రైతు. నష్టపోయినవాడు బాధపడుకుంటూ, లాభం వచ్చినవాడు ఎగలాడేది అవన్నీ ఏం కాదు. అన్నిటికీ నష్టానికి, కష్టానికి, అన్నిటికీ ఓర్చుకున్నాడే రైతు. అంటే ఇన్ని ఏళ్లలో మీరు రైతుగా పండించిన పంటల్లో ఏ పంట మీద అధిక లాభం తీసుకున్నారు? మేము ఇన్నేళ్ళుగా పండించిన దాంట్లో మాకు వచ్చేసి మస్మిల్ అన్న దాంట్లో గోల్డెన్ గౌరీ దోస, దాంట్లో మాకు ఎక్కువ దిగుబడి వచ్చింది. బాగా ఢిల్లీ పచ్చ, అది కూడా బాగా వచ్చింది. మాకు 2-3 పంటలు బాగా వచ్చినాయి. కలంగర వచ్చింది, ఒకటి బాగా వచ్చింది. ఇంకా పోయిండే పంటలు మామూలుగా అవి 3 వస్తే ఇవి 2-3 పోతాయి. దానికి లెవెల్ అయితే అది ఒక తూరి వస్తుంటాయి, ఒక తూరి పోతుంటాయి. దానికంతా మేము ఇదిగాము మామూలు పెట్టేది పెడతాంటాము, ఆ పైన దేవుడి మీద భారం వేసి పంటలు సాగుతుంటాం. అంటే రావచ్చు, సార్ పోవచ్చు, అది మన చేతిలో లేదు. మన కష్టం మనం పడాలి. మనమంతా దేవుడి మీద భారం వేసుకొని క్లైమేట్ బట్టి, మన వాతావరణం బట్టి, మన మందులు కొట్టేదాన్ని బట్టి పంట దిగుబడి ఉంటుంది. ఈ పంట అయితే ముఖ్యంగా బెంగళూరుకి వెళ్తుందా? బెంగళూరు, ఇదంతా బెంగళూరు పోతుంది. మనం లోకల్ ఇక్కడైనా ఇవ్వచ్చు. మనకి ఇక్కడ వద్దనుకుంటే మనం బెంగళూరుకి మనము, అంటే ఒక కాయ అమ్ముతాయి అంటే ఒక టన్ను రూపంగా. మామూలుగా ఇక్కడైతే టన్నేజే, ఇక్కడికి వస్తే లోకల్గా వస్తే వాళ్ళే వచ్చి ఇక్కడ మనం ఇస్తే కేజీ ఇంత అని చెప్పేసి టన్నేజ్ ప్రకారం మనం ఇస్తాం. ఇంకా బెంగళూరుకి అయితే నేను చెప్పాను కదా ఇంతకుముందు, కాయ బట్టి మంచి కాయ ఎంతో సెలెక్షన్ చేసి దాన్ని ఓ రేట్ వేస్తారు, మిగతా కాయంతో ఓ రేట్ వేసి మనకు మార్కెటింగ్ చేస్తారు.
ఓకే. ఉమ్. అయితే రైతులకైతే ఈ పంట పెట్టడం వల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదని చెప్తున్నారు. ఎలాంటి నష్టం అంటే అట్లా నేను చెప్పగలను కదా, వస్తుంది, నష్టం వస్తుంది, లాభం వస్తుంది. అంటే అది చూసుకోదాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి ఉంటుంది. వాతావరణాన్ని ఈ బట్టి, దోస అతను అనేది సేద్యం చేసుకునే దాన్ని బట్టి ఈ పంట వచ్చేసి వాతావరణాన్ని బట్టి మనకి ఇక్కడ దిగుబడి పొందొచ్చు అంతే. వాతావరణం సరిగ్గా లేకుండా వర్షాలు పడి, విపరీతంగా వర్షాలు పడి, మనము కోసే వర్షాలు పడితే కూడా మనకేమి సగం నష్టమవుతుంది పంట. అట్లా కూడా నష్టపోతాము. అన్ని విధాల వాతావరణం అనుకూలిస్తే ఏదో రైతుకు అంతో ఇంతో దక్కచ్చు. ఓకేనా ఈ పంట. పంట అయితే మరి ఫోగ్రోకాయ అనేది మేము కూడా మంచిగా రావాలనేది మేము కూడా మా రైతు టీం నుంచి కోరుతా ఉన్నాము. మేము కూడా ఎప్పుడు వెళ్ళడానికి పెట్టిన బాగా చూసుకోవాలనే పిల్లల నుంచి అనుభవం ఉంది కాబట్టి ఏమైనా మేము ఎంతైనా కష్టపడి పంట తీయాలనే తపనే ఉంటుంది మాకు. ఒక ఫెయిల్యూర్ చేసుకోకూడదు, పంట తీయాలా, దిగుబడి తీయాలనే తపనే ఉంటుంది మాకు. ఇదంతా మీదేనా? ఎంత మాదే. ఓకే. బయట ఏమైనా ఉన్నాయా? బయట ఏం లేదు, అక్కడ ఉంది. ఇంకా ఏం పెట్టలేదు అక్కడ. వేరే పంట లేదు. ఇది పెట్టినాం. ఇది ప్రెజెంట్ కొంచెం పెట్టుకున్నాము, చూస్తామని పెట్టుకున్నాం. ఇప్పటి వరకు ఎంత వచ్చిందన్నా పెట్టుబడి? ఇప్పటికంతా పేపర్కి, విత్తనాలకి ఇప్పుడు అంతా మొత్తం 30,000 వరకు వచ్చింది. 30,000 వరకు వచ్చింది రైతులకి. చివరికి 60 రోజులు ముగించేలోపు ఎంత రావచ్చు? వస్తుందన్న. మనం ఇప్పుడు అన్ని ఇప్పుడు మామూలుగా రేట్లు అన్ని పెరిగినాయి కదా, మందులు పెరిగినాయి అన్ని. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎకరాకు 60,000 70,000 వస్తుండే మామూలు దోసకు. ఈ దోసకు 40,000 వస్తుండే. ఇప్పుడు అదే ₹1,00,000 90 వరకు వస్తుంది. ఇది ఎకరాకి ఎన్ని విత్తనాలు పెట్టాలన్న? ఇది ఎకరాకు అనేది 1 కేజీ విత్తనాలు నుంచి 4 ఎకరాలు పెట్టుకోవచ్చు. 1 కేజీ 4 ఎకరాలు, 4.5 ఎకరాకు వస్తుంది. కలంగర అయితే 3 ఎకరాలకు వస్తుంది. ఓకే. మీకు అర్ధ కేజీ సరిపోయింటాయి? మాకు అర్ధ కేజీ పట్టాయి. మిగిలిన 600 గ్రాములు తెచ్చింటే 150 గ్రాములు మిగిలినాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫోగ్రోకాయ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందని కూడా మనం రైతు మాటల్లోనే పూర్తిగా ఎంతో క్లియర్గా తెలుసుకున్నాము. మరి ఫోగ్రో పెట్టే రైతులకు కూడా మంచి సూచనలు కూడా అన్న ఇస్తా అంటున్నాడు నెమిలివరము అన్న XMPP. మరి ఎవరైనా ఫోగ్రోకాయ పెట్టాలనుకునే రైతులు ఎవరైనా ఉంటే అన్నను సంప్రదించండి. ప్రతి ఒక్కరు కూడా రైతాంగంలో ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతు టీవీ నీ ప్రభాకర్. నమస్కారం.